హలో అండి, నా పేరు లక్ష్మి. లక్కీ క్రిష్ ఆడియో నవల్స్కి స్వాగతం. ఇప్పటి వరకు నేను చదివిన నవలలన్నీ ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఈ నవల మొదటి నుంచి వినండి. అలాగే ఇంకా నవల్స్ ఉన్నాయి, తప్పకుండా వినండి. అలాగే మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇక కథలోకి వెళదాం. నవల పేరు కలహంస, రచన మాదిరెడ్డి సులోచన గారు. హరిశ్చంద్ర తోకతొక్కిన తాచులా కస్సుబుస్సుమంటున్నాడు. అతని ప్రణాళికలకు అంతరాయం కలగదు. నిరాటంకంగా అతి తెలివిగా తను అనుకున్నది సాధించాడు. ఇప్పుడు ఈ అనుకోని మార్పు అతని జీవిత విధానాన్ని మార్చివేసేలా ఉంది. రాజా యజమాని అయితే ఆ బడి ఛాయల్లో కూడా రానిబడన్నది జగమెరిగిన సత్యం. ఆయమ్మ ఇంత రహస్యంగా తన కొడుకును మారుస్తుందనుకోలేదు. అతనికి బాగా తెలుసు జరగబోయేది ఏమిటో. అందుకే వార్తాపత్రికల్లో నైజీరియాకు ఉపాధ్యాయులు కావాలన్న ప్రకటన చూసి అప్లై చేశాడు. ఎంత లేదన్నా రాజా అసలు వారసుడని కోర్టులో నిరూపణ జరిగి విషయాలు ఓ కొలిక్కి రావటానికి ఓ సంవత్సరం పడుతుంది. ఈ లోపల తను వెళ్ళిపోవాలి. ఒక బెడద అంటే వదిలించుకోగలడు, కానీ తన ప్రాణానికి ఇద్దరున్నారు, ఆయమ్మ, భీమశంకరం గారు. దాదాపు సావిత్రమ్మ జీవితం బజారుకెక్కినట్లే. ఇప్పుడు తను బెదిరించినా లాభం లేదు. శ్రీలక్ష్మి ఉన్నా పర్వాలేదు, ఆమెను అడ్డం పెట్టుకుని కథ నడపవచ్చు. ఆ పిల్ల ఎక్కడికి వెళ్ళిందో రాజా పరువు ప్రతిష్టలు మరిచి వార్తాపత్రికలో ప్రకటన ఇచ్చాడు. అది చూచి ఆ పిల్ల వచ్చినా తనకు లాభమే. అదే నమ్మకం లేదు. అతను ఆలోచిస్తుండగానే రాధాదేవి వచ్చింది. ఆమె ముఖం చాలా ప్రసన్నంగా ఉంది. ఏమిటి రాధా అని అడిగాడు. ఏముంది, నాకు ప్రమోషన్ వచ్చింది, డెప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ అన్నది దర్పంగా. మీకంటే సీనియర్స్ లేరు? ఉన్నారు. మాకు ప్రమోషన్ ఇచ్చినందుకు కోర్టుకు కూడా వెళుతున్నారు. మన చట్టాలన్నీ కాగితాల వరకే పరిమితం అయ్యాయని తెలియని వెర్రి మనుషులు అన్నది. చీర విప్పి స్టాండ్ పైకి గిరాటు వేసింది. ఎవరున్నా సరే ఆమెకు లక్ష్యం లేదు. ఆమె వంపు సొంపుల్ని చూసి మురిసిపోతాడు హరిశ్చంద్ర. మీరేమిటి దేవదాస్ పోజు పెట్టారు? ఇంకా కొన్నాళ్ళు పోతే జోలె కట్టడమో కటకటాల వెనక్కిపోవటమో ఖాయం. అందుకే దేశం వదిలిపోదాం అనుకుంటున్నాను. ఐడియా బాగానే ఉంది, కానీ సెలెక్ట్ కావద్దు. ఆ అనుమానం నీకెందుకు వచ్చింది? సెలక్షన్ కమిటీలో భారతీయులుంటే లంచమో మంచమో వెయ్యొచ్చు. అంతా ఫారినర్స్ అంటే ఉంటే ఉండొచ్చు. వేరే మార్గం ఆలోచిస్తాను డియర్ అన్నాడు. అతను బట్టలు మార్చుకొని ఆ ఊరిలో ఉన్న ఒక ఉపాధ్యాయుడింటికి వెళ్ళాడు. అతను 6 సంవత్సరాలు నైజీరియాలో ఉండి వచ్చాడు. హలో మిస్టర్ థామస్. వెళ్ళి ఆనందంగా అతనితో కరచాలనం చేశాడు. అతను చిరునవ్వుతో తల పంకించాడు. రండి హరిశ్చంద్ర గారు ఆహ్వానించాడు. ఇద్దరూ వెళ్ళి అతని డ్రాయింగ్ రూమ్లో కూర్చున్నారు. ఏం తీసుకుంటారు, కూలా హాటా? మీ ఇంట్లో అడుగు పెడితే ఓ స్వర్గంలో అడుగు పెట్టినట్లుంది. ఇంకా ఆకలి దప్పులు గుర్తుంటాయా అన్నాడు అతను కట్టిన అత్యంత అధునాతనమైన గృహం వంక చూస్తూ. మాదేముందండి, బంధువులను స్నేహితులను వదులుకొని బయటి దేశాల్లో ఉండి 4 డబ్బులు తెచ్చి ఇలా కట్టాము. మీరు మా అందరికంటే ముందే చక్కని ఇల్లు కట్టారు అన్నాడు. హరిశ్చంద్రకు మండిపోయింది. వెధవాగుడు వీడును అనుకున్నాడు. అవసరం తనది, అందుకే ఓ వెధవ నవ్వు నవ్వాడు. అదేనండి, బయట ఉంటే అనుభవం వస్తుంది అన్నాడు. అవుననుకోండి, అన్ని రకాల వాళ్ళు అక్కడ ఉండలేరు. వాళ్ళు కొన్ని విషయాల్లో చాలా ఖచ్చితంగా ఉంటారు. మీరు చెప్పేది నాకు అర్థం కాలేదు. అదేలేండి, వాళ్ళు అబద్ధాలన్నా మోసం అన్నా ఏవగించుకుంటారు అన్నాడు. అది చాలు, నువ్వు మోసగాడివి అనటానికి నిదర్శనం. మనం జాగ్రత్తగా ఉందాంలేండి అన్నాడు కోపాన్ని దిగమింగుతూ. అదిగాక వాళ్ళు పనిచేసే వారికి చాలా ఇష్టపడతారు. అఫ్కోర్స్ మీ పేపర్ క్వాలిఫికేషన్ చూస్తే తప్పక ఇస్తారు. అతనికి కొండంత ధైర్యం వచ్చింది. ఆ జాబ్ ఏదో వస్తే తర్వాత సంగతి తను చూసుకుంటాడు. ఆడదాని ఓరచూపులో ఓడిపోని వీరుడెవ్వడు అనుకున్నాడు హుషారుగా. థామస్ భార్య కాఫీ తెచ్చింది ఇద్దరికి. మీరు తెచ్చారేమిటి, పనివారు లేరా? పనివారున్నా మనం చేయాల్సినవి చెయ్యాలి కదా హరిశ్చంద్ర గారు. ఒకసారి బయట దేశాలకు వెళితే ఈ సుపీరియారిటీ కాంప్లెక్స్ పోతుంది అన్నాడు ఆయన. అమ్మ, సుపీరియారిటీ కాంప్లెక్స్ కాదండి, డిగ్నిటీ. వస్తాను. కాఫీ తాగి ఇంటికి వచ్చాడు. అతను చెప్పిందే నిజం. వారం రోజుల్లో హరిశ్చంద్రకు ఇంటర్వ్యూ వచ్చింది. అతని పేపర్ క్వాలిఫికేషన్స్ వారిని ఎంతో ఆకర్షించాయి. బాంబేలో ఇంటర్వ్యూ.
అతనికి ఎదుటివారిని ఆకర్షించే గుణం కూడా ఉంది. దీక్షగా గమనిస్తే గాని అతని అంతరంగం అర్థం కాదు. సెలక్షన్ జరిగిపోయేది. ఒక్క విషయంలో పట్టుబడిపోయాడు. ఫారిన్ కంట్రీస్, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు 50 ఏళ్లు దాటితే ఉద్యోగ కాంట్రాక్ట్ రిసీవ్ చేయడం లేదు. అందరూ తక్కువ వయసు రాయించుకునే ప్రయత్నం చేస్తారు. హరిశ్చంద్రకు ఎంత లేదన్నా 40 దాటాయి. మీ వయసెంత? కమిటీ మెంబర్ అడిగాడు. 32 సంవత్సరాలు. మీరు ఉద్యోగం ఎన్నాళ్ళుగా చేస్తున్నారు? అతను డాక్యుమెంట్స్ని నిశితంగా పరిశీలించాడు. 20 సంవత్సరాలైందండి అన్నాడు సగర్వంగా. బీఈడీ అయ్యాకే ఉద్యోగంలో చేరారా? అవునండి అన్నాడు ధీమాగా. ఐసీ. అతని పెదవుల మీద చిన్నగా చిరునవ్వు కదిలింది. ఎందుకండి? మీ దేశంలో 12 సంవత్సరాలకే డిగ్రీ తెచ్చుకుంటారు మిస్టర్ హరిశ్చంద్ర. అంత తెలివైన వారు మాకు వద్దు. అతని నవనాడులు కృంగిపోయాయి. తనెంత మూర్ఖుడు! ఈ చిన్న విషయంలో దొరికిపోయాడేమిటి? నీరసంగా బయటికి వచ్చాడు. అతనికి చాలా బాధగా ఉంది. అతను హైదరాబాద్ వెళ్ళి మళ్ళీ అందరికీ ముఖం చూపించలేడు. సెలెక్ట్ అయ్యాను, ఏదో ట్రైనింగ్ చేయాలంటున్నారు, అందుకే ఇక్కడ ఉండిపోయాను, 1000 రూపాయలు పంపు అని రాధాదేవికి టెలిగ్రామ్ ఇచ్చాడు. అతనికి తెలుసు, ఎన్ని అవస్థలు పడైనా సరే ఆమె డబ్బు పంపుతుందని. అతను అక్కడే ఉద్యోగం వెతుక్కోసాగాడు. స్మగ్లర్స్ కోసం వెతకసాగాడు. అతను ఏదో విధంగా హైదరాబాద్కు దూరంగా ఉంటే చాలనుకున్నాడు. అతని ముఖం చెల్లటం లేదు. వద్దు, నాకు ఉరిశిక్ష వెయ్యొద్దు, నేను చంపలేదు. శిల్ప అరుపులు వింటూ రాజా అలాగే నిలబడిపోయాడు. షీ ఈజ్ యాక్టింగ్, సబ్ ఇన్స్పెక్టర్ అన్నాడు. నో, హర్ కండిషన్ ఈజ్ వెరీ సీరియస్. డాక్టర్ కోపంగా చూచాడు. ఎస్ఐ తేలుకుట్టిన దొంగలా మారిపోయాడు. రాజా నిట్టూర్చాడు. తనకున్న సోర్సెస్ అన్నీ వినియోగించి శిల్పను విడిపించాడు. ఆమెకు మతి భ్రమిస్తుందని కలలో కూడా ఊహించలేదు. శిల్ప ఆరోగ్యంగా ఉంటే తిరిగి ఏదైనా పని చేయవచ్చు. హరిశ్చంద్ర ఆచూకీ తీయవచ్చు. శ్రీలక్ష్మి కోసం వెతకవచ్చు. మళ్ళీ ఆ రాజా జీవితం తనకు వస్తే ఎంత బావుండును. హై స్కూల్లో క్లర్కుగా ఉద్యోగం, గిరిజమ్మ చూడకుండా శిల్పను కలుసుకోవటం, గుసగుసలు బాసలు, ఎంత థ్రిల్లింగ్గా ఉండేది. అంతా అయోమయంగా తయారైంది. మిస్టర్ రాజేంద్ర, డాక్టర్ పిలిచాడు. పెద్ద షాక్ తిన్నది. నార్మల్కు రావచ్చు, కానీ పసిపిల్లను సాకినట్టు సాకాలి. ఆసుపత్రిలో చేర్చమని చెప్పలేను అన్నాడు డాక్టర్. ఇక్కడే ఉంటుంది, మిగతా విషయాలు చూసుకుంటాను అన్నాడు రాజేంద్ర. డాక్టర్ గారు వెళ్ళిపోయాడు నమస్కరించి. ఎస్ఐ కూడా వెళ్ళిపోయాడు. గిరిజమ్మ ఏడుస్తూ కూతురి పక్కన కూర్చుంది. మీరు కాసేపు ఏడు పాపుతారా అడిగాడు రాజా. నాకు మిగిలింది అదే నాయనా. నేనేం పాపం చేశానని భగవంతుడు నాకు ఈ శిక్ష విధించాడు. మీరు బయట కూర్చొని తనివి తీరా ఏడ్చరండి అన్నాడు. అతని తీక్ష్ణమైన చూపులను ఎదుర్కోలేకపోయింది. ఆమె మెల్లగా లేచి బయటకు వెళ్ళింది. శిల్ప మృదువుగా పిలిచాడు. ఎవరు? రాజా, నువ్వేనా? అమరబాబు అనుకున్నాను అన్నది పైన కప్పుకేసి చూస్తూ. రాజా హృదయం అర్థమైంది. ఆమె అలా అనటానికి కారణం తని తెల్ల చీర, మల్లెపూలు, ముత్యాలదండ తెచ్చిపెట్టు. మంచిది శిల్ప, ఇప్పుడే తెప్పిస్తాను. వెనుతిరిగాడు. కెవ్వుమని లేచి వచ్చి అతని చేయి పట్టుకుంది. భయంగా చూచింది. వద్దు, నువ్వు బయటికి వెళితే నన్ను చంపుతారు అన్నది దీనంగా బతిమాలుతూ. అతను వెనక్కి వచ్చి 2 చేతులు పట్టుకుని కూర్చోబెట్టాడు. ఇంకా వణుకుతూనే ఉంది ఆమె. శిల్ప, ఏం జరిగింది? గబుక్కున చూసింది. ఆ చూపులో జీవం లేదు. శిల్ప, అమర్బాబును ఆఖరిసారిగా ఎప్పుడు చూశావు? ఆమె కళ్ళు వెడల్పయ్యాయి. రాజాను నిశితంగా ఆశ్చర్యంగా చూసింది 2 నిమిషాలు. లేదు, అతన్ని చంపలేదు. అతన్ని ప్రేమించకపోయినా అతనంటే నాకు గౌరవం. పసిపాపలాంటి వాడు. చంపలేదు. ఆమె ముఖం స్వేద బిందువులతో నిండింది. వికృతంగా మారింది. చంపలేదు, నేను చంపలేదు. గావు కేకకు రాజేంద్ర అదిరిపోయాడు. ఆమె తన తలను మంచం కొడుకేసి కొట్టుకోసాగింది. తన శక్తినంతా ఉపయోగించి ఆమెను అదిమి పట్టాడు. వదులు, నన్ను ఉరితీస్తారు, నాకు ఉరిశిక్ష వేస్తారు. అతని పట్టు విడిపించుకోవాలని శతవిధాలా ప్రయత్నించింది శిల్ప. నర్స్ అతను గట్టిగా పిలిచాడు. బయట కూర్చుని పేపర్ తిరిగేస్తున్న నర్సు పరుగులు పెట్టినట్టే వచ్చింది. ఎస్ సార్ అన్నది ఆదుర్దాగా. అతని భావం గ్రహించి ఆమె ఇంజెక్షన్ను సిద్ధం చేసింది. ఈ లోపల శిల్ప అరుస్తూనే ఉంది. ఇంజెక్షన్ ఇచ్చిన 5 నిమిషాలకు తోటకూర కాడలా అతని చేతుల్లో వాలిపోయింది. ఆమెను జాగ్రత్తగా మంచంపైకి చేర్చాడు. తల దగ్గర మంచంపై ఉన్న కోడుకు తుండు తగిలించి ఉంటే
తీసుకున్నాడు. మెల్లగా ఆమె ముఖానికి పట్టిన చెమట ఒత్తాడు. అప్పుడే విచ్చిన మొగ్గలా కళకళలాడుతున్న కన్య కన్నతల్లి కసాయితనానికి ప్రేమించిన వాడి త్యాగనిరతిలో నలిగిపోయింది అనుకున్నాడు. చిన్నగా ఫ్యాన్ తిప్పి మెల్లగా లేచాడు. నర్స్, చాలా జాగ్రత్త. ఇదిగో ఇక్కడ స్పెషల్గా బజర్ పెట్టించాను. నీ వల్ల కానప్పుడు ఆ బజర్ నొక్కు, ఇంట్లో అందరూ వస్తారు అన్నాడు. ఆమెకు అమరబాబు విషయం గుర్తు చేయకపోతే రెచ్చిపోవటం లేదు అన్నది నర్సు నిదానంగా. ఐసి అని ఫ్యాన్ గాలికి ముఖాన్ని కప్పిన ముంగురులు వెనక్కి నెట్టి మెల్లగా మేడ దిగాడు. క్రింది గదిలో ఆయమ్మ ఏడుపు ఇంకా వినిపిస్తుంది. అతని ముఖంలో రంగులు మారాయి. స్త్రీ అమృతానికి హలాహలానికి నిర్వచనం కాబోలు. అతనికి ఒక విధంగా అసహ్యం కలిగిన తండ్రి పట్ల కోపం పెరిగింది. అబలైన స్త్రీని వంచించి ఆమెను హింసించి మనిషిని రాక్షసిగా చేస్తారు. ప్రేమకు కామానికి అడ్డురాని పెద్దలు పెళ్ళి అనేసరికి మేమున్నామని ఏదో అవాంతరాలు కల్పిస్తారు. అతను ఆయమ్మ గదిలోకి వెళ్ళాలా మానాలా అని చూస్తుండగానే ఆమె బయటికి వచ్చింది. రాజా, నా తండ్రి, నీకు చేసిన ద్రోహం తలుచుకుంటే ఇక్కడ ఉండాలని లేదు, కానీ ఇంకా కొన్ని రోజులు ఉండాలి అన్నది వెక్కుతూ. చూడండి, మీరు నా అమర్నాథ్ తల్లి కాబట్టి కోపం తెచ్చుకుందామన్నా కోపం రావటం లేదు అన్నాడు. అమర్ గుర్తు రావటంతో అతని కళ్ళు చెమర్చాయి. వాడు నిజంగా అమరుడయ్యాడు నాయనా అన్నదామె కళ్ళు ఒత్తుకుని. మీరు ఎన్ని రోజులు ఉండాలనుకుంటే అన్ని రోజులు ఉండండి. నీ కొరకైనా ఉండాలి రాజా అన్నదామె. నా కొరక? ఎందుకు? అతని బొమ్మలు ముడిపడ్డాయి. నన్ను నమ్మినా మానినా ఒక్క విషయం చెప్పాలి నాయనా. ఇంతవరకు నువ్వు ఆయా కొడుకువి రాజా. ఇప్పుడు ధర్మరాజు గారి లాంటి ధనవంతుడికి కొడుకువి. ఆ ధనం కోసం ఏమైనా చేస్తారు. నిజం బాబు అన్నదామె. ఆమె దృష్టి అంతా సావిత్రి గదివైపు ఉంది. అంత భయం నాకు లేదు అన్నాడు రాజా. అయితే నన్ను ఇంకా నమ్మటం లేదా బాబు? ఎవరినీ నమ్మలేకుండా ఉన్నాను. దయచేసి ఇంకా అనుమానాలకు అవమానాలకు ఆస్కారం ఇవ్వద్దు అన్నాడు. అతను మెల్లగా నడిచి రాష్ట్రపతి నిలయం వైపు వెళ్ళాడు. అతనికి పాత జ్ఞాపకాలే మిగిలాయి. తను శిల్ప ఎంత స్వేచ్ఛగా తిరిగారు. రాజా, అతను తలెత్తి చూశాడు. ధనుంజయ్ నిలబడి ఉన్నాడు. నమస్కారం అండి, బాగున్నారా? బాగున్నానండి. ఏదో గుర్తుకు వచ్చినట్టు ఎలర్ట్ అయ్యాడు. ఏమిటండి అంత కంగారు? మిమ్మల్ని చూడగానే పాత అలవాటు ప్రకారం రాజా అనేశాను. అనేస్తే ఏమైంది? భలేవారు, అలాగే పిలవండి. రండి, కూర్చోండి. తన పక్కన స్థలం చూపించాడు. ధనుంజయ కూర్చున్నాడు. మన హెడ్ మాస్టర్ రాజుకి ఏదైనా దొరికిందా? బొంబాయిలో ఉన్నాడని అంటున్నారండి, కానీ ఫారిన్లో ఉన్నాడని భార్య చెబుతుంది. ఇద్దరు ఇద్దరేలేండి అన్నాడు. మాస్టారు, ఆ అండి మీరు మర్చిపోండి. అలాగే అలాగే రాజా. ఒక్క మాట, అమర్నాథ్ బాబుకు విషం ఇచ్చింది శిల్పే అని అందరి నమ్మకం. అవకాశం ఉంది. ఆ అమ్మాయిని లక్ష్మీ సదనంలో పెట్టడం అంత మంచిది కాదేమో. ఆ అమ్మాయి అపస్మారక స్థితిలోనైనా నిజం చెప్తుందేమోనని ఆశ మాస్టారు. ఆ తల్లి డబ్బు మనిషి. అవును గాని శిల్ప అంత నీచానికి ఒడిగడుతుందనుకోను మాస్టారు. నిజమే, కానీ ఒక్క విషయం ఆలోచించు రాజా. ఆ అమ్మాయి నిన్ను అభిమానించినంతగా మరెవరిని అభిమానించలేదు. అమర్నాథ్ ఎవరో తెలిసాక తల్లి బలవంతంపై చేయొచ్చు కదా. ఏమోనండి, నాకు మతిపోతుంది. ఒక వంక నన్ను నేను అని నిరూపించుకోవాలట. ఈ ఆస్తి ఈ అంతస్తు వదిలి ఎక్కడికైనా పోదామనిపిస్తుంది అన్నాడు ఆందోళనగా. నువ్వే అలా అంటే ఎలా రాజా? మాలాంటి వారి మనుగడకు అర్థం కల్పిస్తావని మేము ఆశిస్తున్నాం అన్నాడు. ఈ బాధ్యతలే కట్టిపడేస్తున్నాయి. ఆ తర్వాత చాలాసేపు బడి అభివృద్ధి గురించి చర్చించారు. పక్కనున్న హాల్లో జూనియర్ కాలేజీ కూడా స్థాపించవచ్చని ప్రస్తావించాడు. నిజమే మాస్టారు, ఈ సంవత్సరం నాకు అలాంటి పనులకు పూనుకునే అవకాశం కూడా లేదు. మీరు స్పీడ్ వర్క్స్ తయారు చెయ్యండి. నెక్స్ట్ ఇయర్ చూద్దాం అన్నాడు. వస్తాను రాజా. 2 ట్యూషన్స్ కుదుర్చుకున్నాను. మనము చదువు చెప్పామా లేదా అని చూడరు, ఎంత సమయం కేటాయించామని ఆలోచిస్తారు. మంచిది మాస్టారు, మీకు నా సంగతి తెలుసు. మీలో ఒకడిగా భావించండి అన్నాడు. అతను వెళ్ళిపోయాడు. అతనికి మతిపోతుంది. శిల్ప గురించి బాధ లేదు. సినిమాలలో చూసినట్టు అనుమానంపై నిందించి ఉరిశిక్ష వేరు, సాక్ష్యం కావాలి. కానీ అమర్ను హత్య చేసిన వారెవరై ఉంటారు? అతను ఎవరని ఊహించలేకపోతున్నాడు. శిల్పను చట్టం నుండి తప్పించగలడు, న్యాయంతో పోరాడగలడు. కానీ సమాజం నుండి ఆమెను రక్షించాలంటే అసలైన హంతకుడు దొరకాలి. ఒక్కడివి ఏం చేస్తున్నావు? భీమశంకరం వచ్చాడు. రండి కూర్చోండి. తన సమస్య చెప్పాడు.
శిల్పనెలా రక్షించను భీమశంకరం గారు? అదే నేను ఆలోచిస్తున్నాను రాజా అన్నాడు అతను. మీరు నన్ను అపార్థం చేసుకోకండి. శ్రీలక్ష్మి కోసం ప్రయత్నం చేస్తున్నాను అన్నాడు దిగులుగా. భలేవాడివి రాజా. బ్లడ్ ఈజ్ థిక్కర్ దెన్ వాటర్ అన్నారు. నువ్వు రక్త సంబంధీకుడివి, ఆస్తి గలవాడివి. కాలమే మారిపోయిందయ్యా. మా కాలంలో ఆడపిల్లలు ఇలా ఇల్లు విడిచిపోలేదు వరి. అందుకే ఈ నానార్థాలు వచ్చాయి నిట్టూర్చాడు. అతను మెల్లగా లేచి భీమశంకర వెనకాలే నడిచాడు. శిల్పని ఇంట్లో ఉంచుకోవటం ఎవరికి ఇష్టం లేదు. రేపు సైక్రియాటిస్ట్కి వస్తాడు. అతను ఏం చెప్తాడో చూడాలి అన్నాడు. భీమశంకరం గారు రాజాతో ఇంటి వరకు వచ్చాడు. గదిలోకి వెళ్ళి ఇద్దరూ శిల్పను చూశారు. ఊపిరి తప్ప ఆమెకు ప్రాణం ఉన్నట్టు నిరూపించడానికేం లేదు. శవాకారంలా పడుంది. భీమశంకరం కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళిపోయాడు. రాజా భోజనం చేసి సండే మ్యాగజైన్ తీసుకుని కూర్చున్నాడు. ఫోన్ ఎత్తి హలో అన్నాడు. అవతలి వారు చెప్పిన విషయాలు వినగానే సంతోషంతో అతని మతిపోతుంది. భీమశంకరం గారు లేరయ్యా, భోజనం చేసి బయటికి వెళ్ళారు అన్నాడు గంగు. ఓ. అతను 4-5 మెట్లు ఒకేసారి దిగాడు. సావిత్రమ్మ గారు ఆమె గది ముందు నిల్చుని పిలిచాడు. జవాబు రాలేదు, కానీ గాజుల శబ్దం వినిపించింది. శ్రీలక్ష్మి మద్రాసులో ఉందట. నేను రేపు ఉదయం వెళ్ళి తీసుకువస్తాను అన్నాడు. జవాబుగా ఏడుపు వినిపించింది. అతను క్షణం తటపటాయించి పరదా తొలగించుకొని లోపలికి వెళ్ళాడు. అతనికి సావిత్రమ్మపై ఉన్న కినుక, దురభిప్రాయం పటాపంచలైంది. మహారాణిలా టీవీగా దర్పంగా ఉండే ఆమె అస్థిపంజరంలా తయారైంది. ఆమెను ఆమె అనుకోరు ఎవరు. పాతకాలం పందిరి మంచంపై కూర్చున్నదల్లా లేచింది. కూర్చోండి, ఏమీ లేదు. శ్రీలక్ష్మి మద్రాసులో ఉందన్న వార్త అందింది. అక్కడ ఓ క్లబ్ డాన్సర్గా ఉందట. నా తల్లి లక్ష్మి బ్రతికే ఉందా? ఎంత చల్లని వార్త చెప్పావు. ఆమె తూలిపోయింది. రాజా వెళ్ళి ఆమెను పట్టుకున్నాడు. అతని భుజంపై తలవాల్చింది ఆమె. ఆమె కన్నీటితో అతని భుజం తడిసిపోయింది. రాజా, రాజా, ఒక్కసారిరా అక్క అని పిలు. ఆమె స్పృహ తప్పుతుందని తెలిసిపోయింది. అక్కయ్య. అతని హృదయం చీల్చుకుని వచ్చింది ఆ పిలుపు. ఆమె అతని పిలుపు వినలేదు. అతను పనివాడిని పిలిచి డాక్టర్ దగ్గరికి పంపాడు. తను జీవితాలు ఎందుకిలా శాపగ్రస్తాల్లా తయారయ్యాయి. ఒక్కనాడు శాంతి సుఖం లేదు. ఆమెను మంచంపై పడుకోబెట్టాడు. సమాజం పారిణామిక దశలో ఉంది. ఒకప్పుడు ఉంటే నిశ్చింత అన్నారు. కానీ నేడు ఉంటే లేనిపోని బెడదలు, పేచీలు. విలువలు మారాయి. మనిషికి కావాల్సిన దానికంటే ఎక్కువ ఉంటే పేచీలు, గొడవలు. డాక్టర్ వచ్చాడు. ఆమెను పరీక్షగా చూశాడు. ఈ మధ్యకాలంలో చాలా చిక్కిపోయిందే అని పరీక్షించి ఇంజెక్షన్ ఇచ్చాడు. ఏమైనా తిన్నదా? ఆహా, ఆమె కొద్దిగా షాక్ తిన్నది. 10 నిమిషాల్లో కోలుకుంటుంది అన్నాడు. ఆమె మాట్లాడే వరకు అక్కడే ఉండి అవసరమైతే పిలవమని వెళ్ళిపోయాడు. రాజా, నిజంగా నా తల్లి బతికే ఉందా? మీరు లేవకండి, రేపు ఉదయం ఫ్లైట్లో వెళ్తాను అన్నాడు. ఆమె భుజాలు పట్టి వెనక్కు పడుకోబెడుతూ. నాకేం లేదు రాజా, నా తల్లి బతికి ఉంది, అదే చాలు. దానికోసమే జీవోత్సవంలా బతుకు ఈడుస్తున్నాను. కలగా కరిగిపోయిన నా మధుర స్మృతికి చిహ్నం అన్నదామె ముత్యాల స్వరం తెగిపడినట్టు రాలే అశ్రువులను తుడుచుకుంటూ. మీరు అప్సెట్ అవ్వద్దు అన్నాడు మందలింపుగా. చూడు రాజా, విధి ఎంత చిత్రమైందో. ఏ నాట్యాన్ని ఏవగించుకుని నాట్యం చేసేవారిని నీచంగా చూశానో అదే నాట్యం చేసి నా కూతురు పొట్టపోసుకుంటుంది. నిజమే. ఇప్పుడు మీరు ప్రశాంతంగా ఉండాలి. చెప్పని ఈ రాజా, వెనుకటి జన్మ మరుజన్మ అంటూ ఉండేవి. ఏ జన్మలో చేసిన పాపాలు మరో జన్మలో వెంటాడి వేధించేవి. కానీ ఇప్పుడు వెంటనే ఫలితం ఇస్తుంది అన్నది. ఆమె అంత మాట్లాడగలదని ఎరగడు రాజా. గంభీరమూర్తి. 1-2 మాటలే మాట్లాడేది. నేను వెళ్ళిపోతాను, మీరు మాట్లాడుకోండి. కోపంగా లేచాడు. వద్దు రాజా, వద్దు. అతని చేయి పట్టుకుంది. రాజా, తన వారంటూ ఒకరుండాలి మనిషికి. నీ సమక్షంలో నా మనసు తేలిపోతుందయ్యా. నేనేమైనా నీ కోడల్ని నిరాదరించవు. ఆ నమ్మకం చాలు అరమోట్పు కన్నులతో అన్నది. అక్క, ఈ మాత్ర తీసుకో. లార్గాక్టిల్ తీసి ఇచ్చాడు. రాజా అతని చేయి చెంపకు, ఆ తర్వాత పెదవులకు ఆనించుకుంది. ఆమెకు మాటలు కరువయ్యాయి. అక్క అన్న పిలుపు అమృతంలా అనిపించింది. మాత్ర పనిచేసిందేమో. హాయిగా నిద్రపోయిందామె. రాజాకు సన్నగా దిగులు ప్రారంభమైంది. 2 మెంటల్ పేషెంట్స్ అయితే ఎలా? అలా కాకూడదు. వెంటనే 4 బట్టలు సూట్ కేసులో సర్దుకున్నాడు.
ఆ వాతావరణమంతా ఉత్సాహానికి మారుపేర అన్నట్టుగా ఉంది. పాశ్చాత్య సంగీతంలో ఓ విధమైన హుషారు కనిపిస్తుంది. మందంగా వెలిగే బల్బులు ప్రేక్షకుల ముఖాలు అస్పష్టంగా కనిపింపజేస్తున్నాయి. ఏదో ఇంగ్లీష్ ట్యూన్ పెట్టారు. ఉత్సాహానికి పేరన్నట్లు ఉన్న హోటల్ హెవెన్కు వచ్చేవాళ్లంతా మనసు నిండా చీకటి, తనువుల నిండా నీరసం నింపుకొని వచ్చేవారే. ఒకరికి డబ్బుంది కానీ మనశ్శాంతి లేదు. మరొకరికి అన్నీ ఉన్నాయి కానీ చేయడానికి పని లేదు. అందుకే సాయంత్రం కాగానే క్లబ్లో వెంట పడతారు. మరో పురుషుడికి భార్య ఉంది కానీ సామరస్యం లేదు. ఇంకో సోదరుడికి ఇల్లంటే పిల్లి కరిచినంత భయం, పిల్లలంటే అసహ్యం. అందుకే దినమంతా ఆఫీసులో అర్ధరాత్రి వరకు క్లబ్బుల్లో గడిపి పిల్లలు నిద్రపోయాక ఇల్లు చేరి వాళ్ళు లేవక మునిపే ఆఫీసుకు చేరుతాడు. ఇంకో మామకి వ్యాపారం కోసం తనకు లాభసాటి వ్యాపారం అనుకున్నప్పుడు తన పార్ట్నర్స్ని తీసుకువస్తాడు. హోటల్ హెవెన్లో మధువుకు కొరత లేదు. మనోల్లాసానికి కొరత లేదు. రాత్రి 2 నుండి తెల్లవారే వరకు విశ్రాంతిగా ఉంటుందేమో, అలా అని వ్యభిచారం జరుగుతుందనుకోవడం పొరపాటు. ఇక్కడ అంగాంగ ప్రదర్శనకు మాత్రమే, అనుభవించడానికి కాదు. ఒక రకమైన మైకంలో జనాన్ని తోస్తారు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, గుడ్ ఈవినింగ్. మీరంతా ఇప్పుడు లక్కీ అంటే అదృష్టం, ఆమె పేరే అదృష్టం. ఆమెను చూచిన మేము అదృష్టవంతులం. అంగవిన్యాసం చూస్తారు, ఆనందిస్తారు. మీ ఆనందమే మాకు ముఖ్యం. ఆంగ్లంలో అనౌన్స్ చేసి 2 చేతులు చాపి అభివాదం చేస్తూ వెనక్కు తప్పుకున్నాడు. ఠంగ్ మని తప్పెటలా మోగింది. వేదిక మీద దీపాలు ఆరిపోయాయి. ఒకే ఒక బల్బు ఫోకస్ చేశాడు. సన్నని దోమలాంటి ముసుగులో అమ్మాయి ఆకారం. స్పాట్ లైట్స్ పడుతున్నాయి. మెల్లగా వయ్యారంగా చేతులు కాళ్ళూపుతూ ముందుకు వెనక్కు స్టెప్స్ వేసి పైనున్న తెరను తీసిపారేసింది. మ్యూజిక్ ఒక్కసారిగా ప్రాణం పుంజుకుంది. అందరి కళ్ళు ఆ అందాల బొమ్మపై కేంద్రీకృతమైపోయాయి. షేక్, ట్విస్ట్ లాంటివి కొన్ని విన్యాసాలు చూపుతూ ఆమె వేసుకు వచ్చిన ఆచ్ఛాదనలు ఒక్కొక్కటే గిరాటు వేస్తుంది. అజంతా శిల్పంలా ఉన్న ఆ అమ్మాయి వంటిని అంటిపెట్టుకొని ఓ చిన్న బ్రా, అందమైన డ్రాయర్ మిగిలాయి. ఆమె శరీరంలో వంపులు సొంపులు చూచి అందరూ స్తబ్దంగా ఉండిపోయారు. వాయిద్యాలకు అనుగుణంగా ఆమె శరీరం వంగిపోతుంది. గంధం చెక్కలాంటి ఆమె కళ్ళు, సన్నని నడం, శంఖంలాంటి మెడ చూచి అందరూ ముగ్ధులైపోయారు. ఆమె రకరకాల లైట్ల కాంతితో మతిపోగొడుతుంది. మరోసారి వాయిద్యం 2 సార్లు మ్రోగి ఆగిపోయింది. స్పాట్ లైట్లన్నీ ఒకేసారి లక్కీపై పడ్డాయి. ఆమె అందరికీ ఓ చిరునవ్వు విసిరి వెళ్ళిపోయింది. లక్కీకి తన గదికి వస్తుంటే ఓ గండం గడిచిందేమోననిపించింది. ఆ రోజు అదృష్టం బాగుంది. అల్లరి చిల్లర మూక రాలేదు. కొన్నిసార్లు ఆ ఆగంతకుల కేరింతలు, వెక్కిరింతలు, వెర్రితలలు వేసినప్పుడు చాలా బాధాకరంగా ఉంటుంది. రోజు ఒక షో ఇచ్చి బయటికి వచ్చేసరికి ప్రాణం పోయినంత పని అవుతుంది. మిస్ లక్కీ, మీకోసం ఎవరో మేనేజర్ గారి గదిలో కూర్చున్నారు. మిస్టర్ కమలాకరన్, సారీ, నాకిప్పుడు ఓపిక లేదు. తమ సినిమాలో నాట్యం అంటారు, అందుకేగా అన్నది. రోజు ఎవరో ఒకరు ఆమెను ప్రత్యేకంగా కలుసుకోవాలని వస్తారు. సినిమాలో హీరోయిన్గా వేస్తావా, డాన్సర్ అవుతావా, రకరకాలుగా పరీక్షలు చేసి వెళ్ళిపోతారు. మేనేజర్ గారు వెంట ఉండి తీసుకురమ్మన్నారండి అన్నాడు. ఆమె తప్పదనుకుని భుజాలపై ఉన్న హీస్కోట్ తోడుక్కొని మేనేజర్ గదిలోకి వచ్చింది. హలో మిస్ లక్కీ, కొమాన్. అతను కుర్చీ చూపాడు. కూర్చోపోతూ పక్కనున్న వ్యక్తిని చూసి అదిరిపడింది. మీట్ మిస్టర్ రాజేంద్ర, హైదరాబాద్లో పెద్ద జమీందారు. ఆమె అప్రయత్నంగా చేతులు జోడించింది. శ్రీలక్ష్మి, నేను ఎవరో గుర్తుకు రావటం లేదా? రాజా గొంతు గంభీరంగా వినిపించింది. రాజా అస్పష్టంగా పలికి పరుగు పెట్టినట్టే బయటికి వెళ్ళింది. రాజా 1 నిమిషం ఆలస్యం చేస్తే 5 అంతస్తులపై నుండి కిందికి పడేదే. అతను ఊహించినట్టే మెరుపులా వచ్చి పట్టుకున్నాడు. పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే 4 తన్ని తీసుకువెళ్తాను అన్నాడు. ఆమె అసహాయంగా చూచి అతని హృదయంపై తలవాల్చింది. ఆమె కంటి నీరు అతని ఎదలోని మంటలను చల్లారుస్తున్నట్లు చొక్కాను తడిపాయి. లక్ష్మి, ఎందుకీ పని చేశావు? నీకు తెలుసు అన్నది. అంతలో అక్కడికి వచ్చిన యువకుడు శ్రీలక్ష్మి రాజా కౌగిల్లో చూసి మండిపడ్డాడు. యూ స్కౌండ్రల్, రాస్కెల్ చెయ్యెత్తాడు. రాజా ఒడుపుగా ఆ చేతిని పట్టుకుని ఆపాడు. మిస్టర్, నీ పేరేమిటో తెలియదు. శ్రీలక్ష్మి నీ అర్థమైందా? నా మేనకోడలు. ఆమెను కిడ్నాప్ చేశావని కేసు పెడతాను, జాగ్రత్త అన్నాడు హెచ్చరికగా. వాదోపవాదాలు జరిగాక పోలీసులను పిలిపిస్తానంటే అతను పారిపోయాడు.
హోటల్ యజమానులకు ధన్యవాదాలు అర్పించి తను ఉన్న హోటల్కి తీసుకుని వచ్చాడు శ్రీలక్ష్మిని. దారిలో గదికి వెళ్ళి తన సామాన్లు తెచ్చుకుంది. ఆమె దగ్గర ఒక్క చీర కూడా లేదు. అన్నీ గౌన్లే. నేవీ బ్లూ పువ్వులున్న గుడ్డను తెల్ల కాలరున్న ఫ్రాకు వేసుకుంది. అమ్మా నాన్న కులాసాగా ఉన్నారా రాజా? ఇప్పుడు మీ అమ్మగారు కూడా మీ నాన్నగారి సైజుకు వచ్చింది రాజా. అవును లక్ష్మి, మన జీవితాలు పెద్ద డిటెక్టివ్ నవల్లా తయారయ్యాయి. జరిగిన సంగతులన్నీ చెప్పాడు. ఓ గాడ్, ఇదంతా నిజమేనా? నేను అదే ఆశ్చర్యపోతున్నాను లక్ష్మి. నమ్మలేని నిజాలు బయటపడుతుంటే నా మతి పోతుంది అన్నాడు. శిల్ప ఎలా ఉంది? మత్తులో ఉంచుతున్నాము ఎప్పుడు అన్నాడు. రాజా బట్టలు మార్చుకుని భోజనానికి ఆర్డర్ చేశాడు. ఇంత లేట్ అవర్స్లో సర్వ్ చేయమయ్య గారు, మీరు ముందే చెప్తే రూమ్లో పెట్టేవాడిని అన్నాడు బేరర్. ఓకే, ఒక పని చెయ్యి, బయట పండ్లు దొరుకుతాయేమో చూడు అన్నాడు 10 రూపాయల నోటు బల్ల మీద పెడుతూ. అతను వెళ్ళిపోయాడు. ఇప్పుడు చెప్పు లక్ష్మి, ఏం జరిగింది? నాకిష్టం లేని పెళ్లి చేస్తున్నారని కసితో ఇల్లు వదిలాను రాజా. ఆ తర్వాత ఏం జరిగిందో నువ్వు ఊహించగలవు. సుందరాన్ని వదిలేద్దాం అనుకున్నాను, కానీ ఈ సమాజంలో అలాంటి సుందరాలు చాలామంది ఉన్నారు. అవకాశం దొరికితే కాటు వేస్తారు అన్నది గతంలోని కొన్ని చేదు ఘటనలు గుర్తు తెచ్చుకుంటూ. ఈ సుందరం ఎవరు లక్ష్మి? ఒక నిరుద్యోగి రాజా. సినిమాల్లో వేషాలు వేయాలని కుతూహలమున్న, డబ్బు పెట్టుబడి లేక ఆడపిల్లను పెట్టుబడిగా పెట్టే ఓ నిరుద్యోగి. ఇదే హోటల్లో ఒకసారి ఒక వ్యాపారస్తుడు నన్ను బలవంతం చేస్తే మేనేజర్ వచ్చి సంగతి సందర్భం తెలుసుకుని నా బాడీ షేప్ బాగుంటుంది కాబట్టి ఇక్కడ డాన్స్ చేయమన్నాడు అన్నది నిట్టూరుస్తూ. నీ ముఖం, నీకేం డాన్స్ వచ్చు? అతను నవ్వాడు. అదే పెద్ద పట్టణాలలో ఉన్న ఘనత రాజా. అన్నీ వచ్చినవాడు ఏం రానట్టు అవుతాడు. పరిస్థితుల ప్రాబల్యం వల్ల ఏమీ రానివాడు క్షణంలో నేర్చుకోగలుగుతాడు అన్నది దీర్ఘంగా నిశ్వసించి. ఒక ఉత్తరం రాయకూడదా లక్ష్మి? మేమంతా పరాయి వాళ్ళమైపోయామా అన్నాడు బాధగా. కన్నతల్లే పరాయిదైనప్పుడు ఇంకా ఇతరులతో ఎలా చెప్పుకోను రాజా అన్నది ఏడుస్తూ. నీ తల్లి అసహాయత గుర్తిస్తే అలా నవ్వు లక్ష్మి అన్నాడు అనునయింపుగా. ఇద్దరి మధ్య కొన్ని నిమిషాలు మౌనంగా దొర్లిపోయాయి. లక్ష్మి సుందరాన్ని పిలిచి మీ వివాహం విషయం మాట్లాడేదా? రాజా ఆలోచించి అడిగాడు. వద్దు రాజా, అతడు అంగీకరిస్తాడనుకోను అన్నది తల అడ్డం తిప్పుతూ. అతనికి అర్థం కాలేదమ్మా భావం. సగం ఆస్తి ఇచ్చి ఏదైనా వ్యాపారం చేసుకోమంటాను అన్నాడు హామీ ఇస్తూ. అది నిజమే, కానీ అతనికి నిలకడ తెలియదు. ఒకచోట ఉండటం అంతకన్నా తెలియదు. 4 రుచులు మరిగిన మనిషి వస్తాడని అనుకోను అన్నది తన గోళ్లకేసి చూసుకుంటూ. అతను మాట్లాడే లోపలే బేరర్ పండ్లు తీసుకువచ్చాడు. కడిగి చాకు తెచ్చి అక్కడ పెట్టి వెళ్ళాడు. శ్రీలక్ష్మి పళ్ళు ముక్కలు కోసింది. రాజేంద్ర తన మేనమామంటే నమ్మలేకపోతుంది. చిత్రమైన అనుభవాలు. తీసుకో రాజా, మామయ్య అని పిలవలేకపోతుంది. అతను ఒక పండు ముక్క తీసుకొని తింటూ పరిసరాలను మరిచిపోయి ఆలోచనలో పడ్డాడు. సర్వం మర్చిపోయింది. ఆమె ఊహలు ఎక్కడెక్కడో పోతున్నాయి. తలెత్తి చూసింది. కడ్బనియన్లో ఉన్న రాజాభుజాలు అందంగా ఆరోగ్యంగా కనిపించాయి. వెళ్ళి అతని వడిలో పడుకుని సేద తీరాలనిపించింది. అతనే తన వాడైతే ఈ పళ్ళు అందించే దృశ్యం ఎంత కమనీయంగా ఉండేదో అనుకుంది. రాజా భుజంపై గడ్డం ఆనించింది. అతను చేయి వెనక్కి పోనిచ్చి ఆమె తలను గట్టిగా అదుముకున్నాడు. రాజా, శ్రీ. అతను వెనక్కి తిరిగి ఆమె పెదవులు సున్నితంగా చుంబించాడు. శ్రీ, జరిగిందంతా మరిచిపోయి కొత్త జీవితం ప్రారంభించు. నువ్వు నాకు అండగా ఉండాలి అన్నాడు. అతను మాట్లాడితే గంధర్వగానంలా వినిపిస్తుంది. అలాగే మావయ్య. మావయ్య కాదు, రాజా అని పిలవాలి. ఆమె బుగ్గ మీద చిటిక వేశాడు. మంచిది అన్నది శ్రీలక్ష్మి. ఆమె హృదయం మనసు ఏకమయ్యి యుగళగీతం పాడుతున్నట్టు, రాజా రాజా అంటున్నట్టు అనుభూతి చెందింది. రాజా తన బిడ్డలకు తండ్రి అవుతాడనుకుంటే ఎంతో గర్వంగా ఉంది. అపురూపంగా చూసుకునే భర్త కంటే స్త్రీ కోరేదేముంటుంది ప్రపంచంలో? శ్రీలక్ష్మి, శ్రీలక్ష్మి, ఏమైందమ్మా? రాజా కుదుపులకు శ్రీలక్ష్మి కళ చెదిరిపోయింది. ఏమిటి, ఏమైంది? అయోమయంగా చూసింది. నువ్వే చెప్పాలి. ఉన్నట్టుండి రాజా రాజా అంటూ అరిచావు అన్నాడు ఆమెను దీక్షగా చూస్తూ. ఓ, ఐఎమ్ సారీ, సారీ రాజా. తను భ్రమపడిందా? ఊహల్లో ఊయలుగిందా? లేచి బాత్రూంకి వెళ్ళి చల్లటి నీళ్లతో ముఖం గడుక్కుంది. అక్కడే నిలబడి తుండు తీసుకొని మొహం అద్దుకుంటుంటే అక్కడ టెలిఫోన్ ఎక్స్టెన్షన్ స్టాండ్ పైన చిన్న డైరీ కనిపించింది. అది తీసింది. మొదటి పేజీలోనే శిల్ప ఫోటో ఉంది.
అది చూడగానే చిగురిస్తున్న ఆమె ఆశలు అడుగంటిపోయాయి. రాజా శిల్పకే మనసు తనువు అంకితం చేశాడు. ఆ మనసులో మరొకరికి చోటుండదని తెలిసి తనెందుకు ఆశపడుతుంది? కళ్ళు చెమర్చాయి, ఒత్తుకుంది. లక్ష్మి, లక్ష్మి! తలుపు బాదిన చప్పుడుకు కళ్ళు ఒత్తుకుని డైరీ అక్కడ ఉంచేసింది. వస్తున్నా! కళ్ళు ఒత్తుకుని తలుపు తీసింది. నాకెంత భయమేసిందని అన్నాడు తేలిగ్గా నిట్టూరుస్తూ. ఆత్మహత్య చేసుకుంటాననుకున్నావా? నాలాంటి వారంతా తేలిగ్గా కీర్తిశేషులవ్వరు అన్నది పేలవంగా నవ్వుతూ. లక్ష్మి ఆర్తిగా చూశాడు. ఆమె మాట్లాడక వచ్చి రెండవ మంచంపై ఒరిగిపోయింది. రాజా, ఆ ఆయా అంత పాపానికి వడిగడితే దాన్నింట్లో ఎందుకుంచావు? ఉన్నట్టుండి అడిగింది శ్రీలక్ష్మి. రాజా వచ్చి తన మంచంలో కూర్చున్నాడు. పొరపాటు ఆమె ఒక్కదానిదే కాదు కదా. మా నాన్న, మీ తాతయ్య గారైన ధర్మరాజు గారిది కూడా ఉంది అన్నాడు ఎటో చూస్తూ. ఆయనేం చేస్తాడు మధ్యలో? ఆయమ్మను ఆదరించే సాహసం లేనప్పుడు ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకుని తన కొడుకునే దాసీ కొడుకనటం బావుందా అన్నాడు. తనకు మొదట ఆయమ్మ మీద వచ్చిన ఉధృతమైన కోపం గుర్తుకు తెచ్చుకుంటూ. ఆ తర్వాత శాంతంగా ఆలోచిస్తే తండ్రి పొరపాటే చాలా కనిపించింది. కానీ పొరపాటు చేసింది తాతయ్య కానీ అనుభవించింది నీవు. అది తప్పదు కదా లక్ష్మి. తల్లిదండ్రుల ఆస్తిపాస్తులతో పాటు పాపపుణ్యాలు పంచుకోవాలి అన్నాడు మామూలుగా. తాతయ్యపై కోపంగా ఉందా? లక్ష్మి, ఇప్పుడెవరిని కోపగించినా లాభం లేదు. జరిగిపోయింది చక్కపడదు. కానీ జరగబోయేదాన్ని ఏదైనా చక్కదిద్దగలమా అన్నది ఆలోచనలో మునిగిపోయింది. రాజా నోటి దగ్గర చిటిక వేశాడు. నిద్ర వస్తుంది, పడుకో. అతను లైటు ఆర్పాడు. అలసి ఉన్నాడేమో. అతను నిద్రపోయాడు. తరువాయి భాగం మరో వీడియోలో. థ్యాంక్ యూ.